హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక సైకలాజికల్ కామెడీ థ్రిల్లర్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే ఒక దురోహ సాహచర్యాతిల్. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే ఒక కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక రిసార్ట్ ని చూపించడం జరుగుతుంది. ఆ రిసార్ట్ లో కొంతమంది మావోయిస్టులు ఉన్నారు అన్న విషయం పోలీసుకు తెలిసిపోతుంది. వాళ్ళు వెంటనే ఆ మావోయిస్టులు పట్టుకోవాలి అనుకుంటూ ఉంటారు. మరోపక్క ఆ మావోయిస్టుల హెడ్ అయినటువంటి సేతు అక్కడ రేడియో FM ఛానల్ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో పోలీసులు అక్కడికి వచ్చి కాల్పులు జరుపుతూ ఉండడంతో చాలా మంది మావోయిస్టులు కూడా చనిపోతూ ఉంటారు. దాంతో సేతు మనం ఎక్కడుంటే మనం చనిపోతామని చెప్పి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతూ ఉండగా సడన్ గా అదే సమయంలో సేతు కాళ్ళు మీద షూట్ చేస్తారు. అప్పుడే సేతు ఉలిక్కిపడి నిద్రలేస్తాడు. అంటే ఇదంతా కూడా సేతుకు వచ్చినటువంటి కల ఉంటుంది. అలా సేతుకు కల వచ్చినప్పటికీ పోలీసులు ఎక్కడైతే తనని షూట్ చేసినట్టుగా కల వచ్చిందో ఆ ప్లేస్ లో సేతుకు నిజంగానే నొప్పిగా ఉంటూ ఉంటుంది. నిజానికి అప్పుడు సేతు నిద్ర లేవడానికి కారణం మాత్రం వాళ్ళ అన్నయ్య అయినటువంటి మధు అయి ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య మధు టీవీ సౌండ్ ఎక్కువ పెట్టి ఉండడంతో సేతు బయటికి వెళ్ళి ఎందుకన్నయ్య ఇంత సౌండ్ పెట్టావని అంటూ ఉంటాడు. సేతు అన్నయ్య అయినటువంటి మధు మాత్రం కొంచెం మెంటల్ గా డిస్టర్బ్ అయ్యి మంచానికి పరిమితమై ఉంటాడు. అదే విధంగా ఈ మధుకి చనిపోయినటువంటి వాళ్ళ బాబాయ్ అయినటువంటి మారిస్ ఇంకా బ్రతికి ఉన్నాడు అని తనకు కనిపిస్తున్నట్లుగా తను ఊహించుకుంటూ ఉంటాడు. సేతు కూడా మా అన్నయ్యని ఇబ్బంది పెట్టడం ఎందుకని తనకు కూడా వాళ్ళ బాబాయ్ మారిస్ కనిపిస్తున్నట్లుగా నటిస్తూ ఉంటాడు. అదే ఇంట్లో ఒక పని మనిషి పనిచేస్తూ ఉంటుంది. ఆ రోజు ఆ పని మనిషి చాలా కోపంగా పనిచేస్తూ ఉండడంతో సేతు వెంటనే పని మనిషి దగ్గరికి వెళ్లి ఏమైంది అక్క అని అడుగుతూ ఉంటాడు. ఆ పని మనిషి సమాధానం చెప్తూ ఇంటి ఎదురుగుండా ఒక టవర్ ఉంది కదా, ఆ టవర్ మీద ఒక ముసలాడు కూర్చొని ఎప్పుడు గన్ను పెట్టుకుని ఇక్కడ చూస్తూ ఉన్నాడు. వాడు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఒకసారి నువ్వు వాడితో మాట్లాడి చూడు అని అంటుంది. దానికి ఆ సేతు ఖచ్చితంగా నేను మాట్లాడతాను అని చెప్పి అక్కడి నుంచి బయటకు వస్తూ ఉంటాడు. ఆ సమయంలో సేతుకి తనకి ఎక్కడైతే పోలీసులకు షూట్ చేసినట్టుగా కల వచ్చిందో ఆ ప్లేస్ లో బాగా నొప్పిగా ఉంటుంది. దాంతో సేతు కలలో షూట్ చేసినట్లుగా అనిపిస్తే ఎందుకు ఆ ప్లేస్ లో నాకు నిజంగా నొప్పిగా ఉంది అని ఆలోచిస్తూ బయటకు వస్తూ ఉంటాడు. ఆ సమయంలో బయట ఇంటి ముందు ఉన్నటువంటి టవర్ మీద ఉన్నటువంటి ఆ పెద్ద వ్యక్తి మాత్రం తన దగ్గర ఉన్నటువంటి గన్నుతో ఆ సేతును షూట్ చేస్తాను అన్నట్లుగా గురి పెడుతూ ఉంటాడు. దాన్ని చూసినటువంటి సేతు అనవసరమైన విషయాలు మనకెందుకు అని చెప్పి తనని ఏమీ అడగకుండా అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్లిపోతాడు. పచ్చిస్తే మరోపక్క పోలీస్ ఆఫీసర్లందరూ కూడా ఒక చోట మీటింగ్ ఏర్పాటు చేసుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. విషయం ఏమిటి అంటే ఇంతకు ముందు సేతుకు ఒక కల వచ్చింది కదా, అది నిజంగానే జరిగి ఉంటుంది. మావోయిస్టులు అందరూ కూడా ఒక ప్లేస్ లోకి వెళ్లి మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో అక్కడికి పోలీసులు వచ్చి కాల్పులు జరిపి ఉంటారు. ఆ కాల్పుల్లో చాలా మంది మావోయిస్టులు చనిపోగా ఆ మావోయిస్టుల హెడ్ అయినటువంటి నాయకుడు మాత్రం అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయి ఉంటాడు. అలా తప్పించుకుని పారిపోయే సమయంలో పోలీస్ ఆఫీసర్ చార్లెస్ గన్నుని తనతో పాటు తీసుకుని వెళ్లిపోయి ఉంటాడు. దాంతో పోలీస్ పై అధికారులు చార్లెస్ ని చూసి నీ దగ్గర ఉన్నటువంటి గన్నుని ఆ మావోయిస్ట్ నాయకుడు ఏ విధంగా తీసుకుని వెళ్లిపోయాడు, అంత నెగ్లెక్ట్ గా ఎలా ఉన్నావంటూ ఆ చార్లెస్ ని తిడుతూ నువ్వు త్వరగా ఆ గన్నుని తీసుకురా లేదంటే నిన్ను సస్పెండ్ చేస్తామని వార్నింగ్ ఇస్తూ ఉంటారు. మరో పక్క సేతు ఒక డాక్టర్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తూ ఉంటాడు. అప్పుడే టీవీలో ఒక బ్రేకింగ్ న్యూస్ ప్లే అవుతూ ఉంటుంది. అదేమిటి అంటే మావోయిస్టుల మీద పోలీసులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో మావోయిస్ట్ ముఖ్య నాయకుడు తప్పించుకుని పారిపోయాడు అని బ్రేకింగ్ న్యూస్ వేస్తూ ఉంటారు. అదే సమయంలో సేతు నేరుగా తన డాక్టర్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ నాకు రాత్రి ఒక కల వచ్చింది, నా కాళ్ళ మీద ఎవరో షూట్ చేసినట్లుగా కల వచ్చింది, కానీ నిజంగానే అక్కడ నొప్పిగా ఉంది అని డాక్టర్ దగ్గర చెప్తూ ఉంటాడు. ఆ మాట్లాడిన డాక్టర్ ఒక్కసారిగా నవ్వుతూ నువ్వు యాక్షన్ మూవీలు ఎక్కువగా చూస్తున్నట్లుగా ఉన్నావు, అందుకే ఈ విధంగా ఊహించుకుంటున్నావు, ఏం పర్వాలేదు వాటికి టాబ్లెట్స్ రాసిస్తాను అని కొన్ని టాబ్లెట్స్ ని రాసిస్తూ ఉంటాడు. ఆ తర్వాత సేతు వెంటనే తను అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నటువంటి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళగా ఆ డాక్టర్ సేతుని చాలా తీవ్రంగా తిడుతూ ఉంటాడు. ఆ డాక్టర్ వెంటనే సేతును చూసి ఈ రోజు రాత్రికి మా ఇంట్లో ఒక పెద్ద పార్టీ జరగబోతుంది, దానికి కావలసిన మందు నువ్వే తీసుకురావాలి అని చెప్పి డబ్బులు ఇచ్చి పంపిస్తాడు. దాంతో సేతు వెంటనే డబ్బులు తీసుకుని అక్కడికి వెళ్లి మందు బాటిల్ తీసుకుని వస్తూ ఉంటాడు. ఆ సమయంలో రోడ్డు దగ్గర పోలీసులు చెక్ చేస్తూ సేతుని కూడా పట్టుకోవడంతో సేతు వెంటనే తన మామయ్య అయినటువంటి జాఫర్ కూడా ఒక పోలీస్ ఆఫీసర్ కావడంతో తనకు ఫోన్ చేసి పోలీసులు నన్ను పట్టుకున్నారు, మీరే నన్ను ఏదో విధంగా కాపాడాలి అని అంటూ ఉంటాడు. దాంతో జాఫర్ వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీసుల దగ్గరికి వెళ్లి వాళ్ళని రిక్వెస్ట్ చేయడంతో జాఫర్ మొహం చూసి ఆ సేతును వదిలిపెట్టేస్తారు.
ఆ తర్వాత రోజు సేతు వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ, అన్నయ్య నాకు వయసు అయిపోతుంది కదా, పెళ్లి సంబంధం కోసం వెళుతున్నాను అని చెప్పి తన మామయ్య అయినటువంటి పోలీస్ ఆఫీసర్ జాఫర్, అలాగే గన్ను పోగొట్టుకున్నాడు కదా చార్లెస్, వాళ్ళు ముగ్గురు కలిసి మీనా అనే ఒక అమ్మాయిని పెళ్లి చూపులు చూడడం కోసం అక్కడికి వెళతారు. ఆ సమయంలో సేతు మీనాతో సపరేట్ గా మాట్లాడుతూ చాలా సిగ్గుపడుతూ ఉండడంతో తను మాత్రం సేతును చూసి మీరు కొంచెం ధైర్యంగా మాట్లాడండి అంటూ ఉంటుంది. దాంతో సేతు తను చేసే వర్క్ మొత్తం కూడా తనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటాడు. మరోపక్క చార్లెస్ మాత్రం బయటకు వచ్చి చాలా తీవ్రంగా ఆలోచిస్తూ నా గన్నుని ఆ మావోయిస్ట్ హెడ్ తీసుకుని వెళ్లిపోయాడు. ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు చాలా మంది మావోయిస్టులకు సహాయం చేస్తూ ఉంటారు. ఇప్పుడు నా గన్నుని ఎలా తిరిగి సాధించాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత సేతు డైరెక్ట్గా సరోజ అనే ఒక మహిళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. ఆ సరోజ మరి ఎవరో కాదు, సేతు వల్ల వదిన అయి ఉంటుంది. అంటే మంచానికి పరిమితమై ఉన్నటువంటి మధు వల్ల వైఫ్ అయి ఉంటుంది. మధు మంచానికి పరిమితం అయిపోయాడు అని ఈ సరోజ తనను వదిలిపెట్టి ఇక్కడికి వచ్చేసి ఉంటుంది. అలా వాళ్ళ అన్నయ్యను వదిలిపెట్టినప్పటికీ సేతు మాత్రం నెల సరోజ దగ్గరికి వెళ్ళి ఖర్చులకు ఏమైనా డబ్బులు అవసరం అవుతాయని చెప్పి కొంత డబ్బులు ఇచ్చి వస్తూ ఉంటాడు. ఆ తర్వాత సేతు ఇంటికి వెళ్ళగా పని మనిషి మాత్రం నేను ఇక్కడ పని చేయలేను, ఆ ముసలోడు టవర్ మీద చేరి నన్నే చూస్తున్నాడు, ఈ రోజుకి మాత్రం మీకు తినడం కోసం ఫుడ్ తయారు చేసి పెట్టాను, రేపటి నుంచి పనిలోకి రాను అనే లెటర్ రాసి అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటుంది. ఆ లెటర్ ని చూసినటువంటి సేతు రేపటి నుంచి అన్నయ్యని ఎవరు చూసుకుంటారో అని చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత సేతు తన అన్నయ్య అయినటువంటి మధు దగ్గరికి వెళ్ళి అన్నయ్య భోజనం చేసావని అడుగుతాడు. వాళ్ళ అన్నయ్య మాత్రం నేను భోజనం చేయలేదు అని చెప్పడంతో సేతు వెంటనే కిచెన్లోకి వెళ్ళగా అక్కడ ఫుడ్ మాత్రం ఉండదు. అక్కడ ఫుడ్ లేకపోవడం చూసినటువంటి సేతు పని మనిషి ఫుడ్ రెడీ చేసి పెట్టారని చెప్పింది కదా, మరి ఆ ఫుడ్ ఎలా పోయింది అని వెంటనే సేతు ఫుడ్ రెడీ చేసి తన అన్నయ్యకి పెట్టి ఆ రోజు రాత్రి ఇద్దరు కూడా నిద్రపోతారు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ సేతు ఆఫీస్కి వెళ్ళడం కోసం ముందుగా ఫుడ్ రెడీ చేసి అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళబోతూ ఉండగా ఇంట్లో రక్తం మరకలు కనిపించి ఉంటాయి. ఆ రక్తం మరకల్ని ఫాలో అవుతూ వెళ్ళగా పోలీసులు వెతుకుతున్నటువంటి ఆ మావోయిస్ట్ హెడ్ అయినటువంటి రాజేంద్రన్ అక్కడే కనిపిస్తాడు. మరో పక్క మధు మారీస్ అని గట్టిగా అరుస్తూ ఉండడంతో ఆ మాటలు విన్నటువంటి ఆ రాజేంద్రన్ సేతు చూసి మీ ఇంట్లో మీరిద్దరే ఉన్నారు కదా, తన మూడో వ్యక్తి ఎవరినో పిలుస్తున్నారు, ఆ వ్యక్తి ఎవరో చెప్పు అంటూ గన్ను గురి పెడతాడు. దానికి సేతు వెంటనే ఆ రాజేంద్రన్ని చూసి సార్ మా అన్నయ్య మధు చనిపోయినటువంటి మా బాబాయ్ మారీస్ ఇంకా బ్రతికి ఉన్నట్లుగా ఊహించుకుని తనతో మాట్లాడుతూ ఉంటాడు. నేను కూడా మా అన్నయ్యను బాధ పెట్టకుండా ఉండడం కోసం మారీస్ బ్రతికే ఉన్నట్లుగా మా అన్నయ్య దగ్గర మాట్లాడుతూ ఉంటాను అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి రాజేంద్రన్ అయితే ఈ మధు వల్ల ఎటువంటి ప్రమాదం లేదు అనుకుని వెంటనే సేతును చూసి మరి మీ ఇంటి ఎదురుగుండా ఒక టవర్ ఉంది కదా, ఆ టవర్ మీద గన్నెత్తుకుని ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎవరు, ఎప్పుడు మీ ఇంటి వైపే చూస్తున్నాడు అని అంటూ ఉంటాడు. దానికి ఆ సేతు సమాధానం చెప్తూ వాడు ఒక ఎదవ, అమ్మాయిల పిచ్చోడు, మా ఇంట్లో పని మనిషిని ఎప్పుడు చూస్తూ ఇబ్బంది పెట్టేవాడు, ఆ పని మనిషి కూడా ఇక్కడ పనిలోకి రాకుండా వెళ్ళిపోయింది అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో పోలీస్ ఆఫీసర్ జాఫర్ సేతు దగ్గరికి రావడంతో సేతు వెంటనే జాఫర్ దగ్గరికి వెళ్ళి ఏమైంది మావయ్య సడన్ గా ఈ టైంలో వచ్చారు ఏమిటి అని అడుగుతూ ఉంటాడు. దానికి జాఫర్ సమాధానం చెప్తూ నువ్వు పెళ్లి చేసుకోబోయే మీనా నిన్ను చూడాలని చెప్పింది, అందుకే ఇక్కడికి తీసుకువచ్చాను అని చెప్పడంతో ఆ మాటలో ఉన్నటువంటి సేతు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే లోపల ఆ రాజేంద్రన్ ఉన్నాడు, ఇంటి లోపలికి తీసుకుని వెళ్తే అతన్ని చూసేసే అవకాశం ఉంది అని బాధపడుతూ ఆ మీనాను ఎలాగైనా ఇంటి లోపలికి వెళ్లకుండా ఆపాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే మీనా మాత్రం నేను సేతు వాళ్ళ అన్నయ్య అయినటువంటి మధును కూడా చూడాలి అని సేతు ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ ఆ మాట వినకుండా మీనా వెంటనే ఇంటి లోపలికి వెళ్లిపోతుంది. ఆ సమయంలో మధు నిద్రపోతూ ఉంటాడు. దాంతో మీనా వెంటనే బయటకు వచ్చి ఆ జాఫర్ ను చూసి మాట్లాడుతూ అసలు మధుకి ఎందుకు ఈ విధంగా అయింది అని అడుగుతూ ఉంటుంది. దానికి జాఫర్ సమాధానం చెప్తూ మధు తన చిన్నాన్న అయినటువంటి మారీస్ ఇంకా బ్రతికి ఉన్నాడు అన్నట్లుగా ఊహించుకుంటూ తనతో మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే ఆ మారీస్ మధు కళ్ళ ముందే చనిపోవడంతో అప్పటి నుంచి కూడా తను మెంటల్ గా డిస్టర్బ్ అయ్యాడు అని చెప్తూ ఉంటాడు. మరోపక్క రాజేంద్రన్ కూడా సేతును చూసి అసలు మీ అన్నయ్యకి ఏం జరిగింది, సమస్య ఏమిటి అని అడుగుతూ ఉంటాడు. ఇక్కడే మనకు గతంలో ఏం జరిగింది అని చూపించడం జరుగుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. మధు మరియు మారీస్ ఇద్దరు కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటారు. అంటే వరుసకి బాబాయ్ అబ్బాయి అయినప్పటికీ వాళ్ళు మాత్రం బెస్ట్ ఫ్రెండ్స్ గా తిరుగుతూ ఉంటారు. వీళ్ళిద్దరూ కూడా ఒక టీ ఎస్టేట్ లో వర్క్ చేస్తూ ఉండగా ఆ సమయంలో అక్కడ వర్క్ చేస్తున్నటువంటి పని వాళ్ళందరూ కూడా జీతాలు పెంచాలి అని గొడవ చేస్తూ ఉండడంతో ఆ ఉద్యమాన్ని మధు మరియు మారీస్ ఇద్దరు కూడా ముందుండి నడిపిస్తూ ఉంటారు. ఒకనొక సమయంలో మేనేజ్మెంట్ వాళ్ళు మీటింగ్ రా అని చెప్పి వాళ్ళందరినీ కూడా పిలిపించి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆ మీటింగ్ లో చర్చలు విఫలం అవడంతో చాలా పెద్ద గొడవ జరుగుతుంది. ఆ గొడవలో మారీస్ ఆ మధు కళ్ళ ముందే చనిపోతాడు. మధు కాళ్ళకు కూడా చాలా తీవ్ర గాయాలయ్యి మంచానికే పరిమితమై ఉంటాడు. అప్పటి నుంచి కూడా మధు మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయి ఆ మారీస్ బ్రతికి ఉన్నాడు అని చెప్పి తనను ఊహించుకుని తనతో మాట్లాడుతూ ఉంటాడు అని సేతు జరిగిందంతా కూడా రాజేంద్రన్కి చెప్తూ ఆ విధంగా మా అన్న మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయాడు, అప్పటి నుంచి మా వదిన మా అన్నయ్యని వదిలిపెట్టి వెళ్ళిపోయింది, నేనే దగ్గరుండి మా అన్నయ్యని అప్పటి నుంచి బాగా చూసుకుంటున్నాను అని చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే మరోపక్క పోలీస్ ఆఫీసర్ అయినటువంటి చార్లెస్ తన టీం దగ్గర మాట్లాడుతూ ఈ ప్రాంతంలో మావోయిస్టులకి చాలా మంది రకరకాలుగా సహాయం
సహాయం చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా మనం ఈ ఏరియాలో ఉన్నటువంటి అన్ని ఇల్లు కూడా ఎతకాలి, అప్పుడే నా గన్ను దొరికే అవకాశం ఉంది అని తన టీం దగ్గర చెప్తూ ఉంటాడు. అదే సమయంలో మరోపక్క సేతు 2 రోజుల నుంచి ఆఫీస్కి వెళ్లకుండా ఆ రాజేంద్రన్ దగ్గరే ఉండి ఉంటాడు. కానీ ప్రజెంట్ సేతు ఇంట్లో లేకపోవడంతో రాజేంద్రన్ మాత్రం చాలా భయపడిపోతూ సేతు ఎక్కడికి వెళ్ళిపోయాడు, మన గురించి ఎవరికైనా చెప్పడం కోసం వెళ్ళాడేమో అని చాలా కంగారు పడుతూ వెంటనే ఇల్లు మొత్తం వెతుకుతూ ఉన్న సమయంలో అక్కడ ఒక లేడీస్ డ్రెస్ కనిపిస్తుంది. దాంతో రాజేంద్రన్, నేను ఇలా బయటికి వెళ్తే నన్ను ఎవరైనా చూస్తే చాలా ప్రమాదం వస్తుంది అని ఆ లేడీస్ డ్రెస్ వేసుకుని బయటికి వెళ్లి చుట్టూ చూస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో టవర్ మీద ఉన్నటువంటి ఆ ముసలి వ్యక్తి పని మనిషి మళ్ళీ ఆ సేతు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చిందేమో అని ఆ పెద్ద మనిషి టవర్ మీద నుంచి లేడీస్ డ్రెస్ వేసుకుని ఉన్నటువంటి రాజేంద్రన్ నే చూస్తూ ఉంటాడు. అలా రాజేంద్రన్ బయట కొద్దిసేపు వెతికి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాడు. అలా రాజేంద్రన్ లోపలికి వెళ్ళగానే అక్కడ సేతు ఒక లెటర్ రాసి ఉంటాడు. ఆ లెటర్లో సేతు, నేను 2 రోజుల నుంచి పనికి వెళ్ళలేదు, ఈ రోజు కూడా పనికి వెళ్ళకపోతే నా బాస్ నన్ను పనుల నుంచి తీసేసే అవకాశం ఉంది, అందుకే ఈ రోజు నేను పనికి వచ్చేసాను, మీరు నాకు ఒక సహాయం చేయాలి, ఈ రోజు మా అన్నయ్యని మీరే చూసుకోవాలి, తనకు వేయాల్సిన టాబ్లెట్స్ ఏ టైంలో వేయాలో అన్నీ కూడా నీట్ గా రాసి పెట్టి ఉన్నాను, కాబట్టి టయానికి అతనికి మెడిసిన్స్ ఇస్తూ జాగ్రత్తగా చూసుకోండి, మీరేం కంగారు పడకండి, మా అన్నయ్య మిమ్మల్ని గుర్తుపట్టడు, మా అన్నయ్య మిమ్మల్ని మారీస్ అనుకుంటాడు అని చెప్పి ఆ లెటర్ లో రాసి ఉంటాడు. మరోపక్క సేతు 2 రోజుల తర్వాత హాస్పిటల్కి వెళ్లడంతో తనతో పాటు పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఆ సేతుని చూసి ఏమైంది, ఈ 2 రోజులు ఎక్కడికి వెళ్ళావని అడుగుతూ ఉంటారు. సేతు మాత్రం నాకు జ్వరం వచ్చింది అందుకే రాలేకపోయాను అని కవర్ చేసి పని చేసుకుంటూ ఉంటాడు. మరోపక్క రాజేంద్రన్ ఇంటి దగ్గర ఉండడంతో ఆ టవర్ మీద ఉన్నటువంటి ముసలాడు పని మనిషి మళ్ళీ తిరిగి వచ్చింది అని ఆ పని మనిషిని చూడడం కోసం రాజేంద్రన్ ఉన్నటువంటి ఆ ఇంటి దగ్గరికి, అంటే ఆ సేతు ఇంటి దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటాడు. అది గమనించినటువంటి రాజేంద్రన్ వెంటనే ఒక గదిలోకి వెళ్లి సైలెంట్ గా ఉండగా ఆ ముసలాడు అక్కడికి వచ్చి తొంగి చూస్తూ ఉంటాడు. దాంతో మధు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళు, నేను వచ్చానంటే నిన్ను చంపేస్తాను అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. దాంతో ఆ ముసలాడు భయపడిపోయి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోపక్క సేతు హాస్పిటల్లో పనిచేస్తూ ఉండగా తన దగ్గరికి మీనా 2 పిల్లల్ని తీసుకుని రావడంతో సేతు తనని చాలా నవ్వుతూ లోపలికి తీసుకుని వెళ్లి ఆ పిల్లలకి ట్రీట్మెంట్ చేపిస్తూ ఉంటాడు. ఆ సమయంలో సేతుతో పాటు పనిచేస్తున్న వాళ్ళు సేతును చూసి సేతు పెళ్లి చూపులు చూడడానికి వెళ్ళింది ఈ మీనానే అన్న విషయం వాళ్ళకి తెలియక సేతుతో మాట్లాడుతూ, నువ్వు పెళ్లి చూపులకి వెళ్ళావన్న విషయం మాకు తెలిసింది, ఏమైంది అని అడుగుతూ ఉంటారు. దానికి సేతు సమాధానం చెప్తూ, నాకు అమ్మాయి బాగా నచ్చింది, కానీ ఇప్పటి వరకు ఆ అమ్మాయి ఎటువంటి సమాధానం చెప్పలేదు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి మీనా సిగ్గుతో స్మైల్ చేస్తూ ఉంటుంది. మరోపక్క చార్లెస్ అండ్ టీం వెంటనే ఆ ఏరియాలో ఒక మావోయిస్ట్ చనిపోయాడు అని తెలుసుకుని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ ఇల్లు మొత్తం కూడా వెతుకుతాడు. కానీ అక్కడ వాళ్ళకేమీ కనిపించకపోవడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరోపక్క సేతు పని ముగించుకుని ఇంటి దగ్గరకు రాగా ఇంట్లో ఉన్నటువంటి రాజేంద్రన్ ఆ సేతుని తిడుతూ, ఎందుకు నువ్వు నాకు చెప్పకుండా వెళ్ళావు అంటూ తిడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో చార్లెస్ మరియు ఆ పోలీస్ ఆఫీసర్ జాఫర్ ఇద్దరు కూడా సేతు ఇంటి దగ్గరికి వస్తూ ఉంటారు. నిజానికి వాళ్ళిద్దరు ఎప్పుడూ కూడా సేతు ఇంటి లోపలికి వెళ్లరు, ఎందుకంటే సేతు ఇంటి లోపల ఉన్నటువంటి సేతు అన్నయ్య అయినటువంటి మధు వాళ్ళతో ఎప్పుడు కూడా మారీస్ గురించి మాట్లాడుతూ ఉంటాడు అని చెప్పి వీళ్ళు భయపడుతూ బయట మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటారు. దాంతో సేతు వెంటనే బయటకు వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా ఇంటి లోపల ఉన్నటువంటి మధు నిజంగానే తను గట్టిగా మారీస్ అంటూ అరుస్తూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి చార్లెస్ వెంటనే సేతును చూసి, అసలు మీ అన్నయ్యకి ఏమైంది, మా నాన్న చనిపోయి చాలా కాలం అవుతుంది కదా, అయినా మీ అన్న ఎందుకు మా నాన్నను మర్చిపోలేకపోతున్నాడు అంటూ తిడుతూ ఉంటాడు. ఆ సమయంలోనే చార్లెస్ సేతును చూసి మాట్లాడుతూ, నా సర్వీస్ గన్ని మావోయిస్ట్ హెడ్ అయినటువంటి ఒక వ్యక్తి నా దగ్గర నుంచి తీసుకుని వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఆ గన్ను లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ నన్ను సస్పెండ్ చేసేలాగా ఉంది అని బాధపడుతూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి సేతు, అంటే మన ఇంటి లోపల ఉన్నటువంటి రాజేంద్రన్ దగ్గర ఉన్నటువంటి గన్ ఈ చార్లెస్ దేమో అని ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత చార్లెస్ మరియు తన అసిస్టెంట్ ఒక మహిళ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉంటారు. ఆ మహిళ మరి ఎవరో కాదు, తప్పించుకుని పారిపోయినటువంటి ఆ మావోయిస్ట్ హెడ్ ఉన్నాడు కదా, తనను ప్రేమించినటువంటి అమ్మాయి అయి ఉంటుంది. దాంతో ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, మీ ఇద్దరికి ఎలా పరిచయం అయింది అని అడుగుతూ ఉంటారు. నేను ఒక షోరూమ్ లో పనిచేస్తూ ఉండేదాన్ని, ఆ షోరూమ్ కి ఒక రోజు ఈ రాజేంద్రన్ వచ్చాడు, తను మావోయిస్ట్ కాదు సార్, తను ఒక కెమిస్ట్రీ ప్రొఫెసర్, తన షోరూమ్ కి వచ్చి అక్కడ బైక్ తీసుకుని వెళ్ళాడు, ఆ సమయంలోనే మా ఇద్దరికి పరిచయం అయ్యి ఆ తర్వాత ప్రేమించుకున్నామని ఆ మహిళ చెప్తూ ఉంటుంది. అయితే ఆ మాట్లాడిన చార్లెస్ మాత్రం, నేను మీ లవ్ స్టోరీని తెలుసుకోవడం కోసం ఇంత దూరం రాలేదు, ఇప్పుడు ప్రెజెంట్ ఆ రాజేంద్రన్ ఎక్కడ ఉన్నాడో చెప్పు అని అడుగుతూ ఉంటాడు. సార్ నేను చెప్పేది వినండి, నా బాయ్ ఫ్రెండ్ అయినటువంటి రాజేంద్రన్ మావోయిస్ట్ కాదు, తను ఒక కెమిస్ట్రీ ప్రొఫెసర్, తను కేవలం నాకు ప్రపోజ్ చేయడం కోసమే ఈ విధంగా మావోయిస్ట్ గెటప్ లో ఒక హోటల్ దగ్గరికి వచ్చాడు. సరిగ్గా అదే సమయంలో నిజమైన మావోయిస్టులు కూడా ఆ హోటల్లో స్టే చేసి మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఉన్నారు అంటూ అప్పుడు ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. ఆ రోజు మావోయిస్టులు ఆ హోటల్లో మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఉండగా రాజేంద్రన్ తన గర్ల్ ఫ్రెండ్ ని ఇంప్రెస్ చేయడం కోసం, తనకు ప్రపోజ్ చేయడం కోసం తను కూడా నాకు
నక్సలైట్ గెటప్ లో అక్కడికి వెళ్తాడు. అదే సమయంలో పోలీసులు అక్కడికి వచ్చి ఎన్కౌంటర్ చేస్తూ ఉండగా అందరూ కూడా చనిపోతూ ఉంటారు. ఆ సమయంలో మావోయిస్ట్ డ్రెస్ లో ఉన్నటువంటి రాజేంద్రన్ కూడా అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోతూ ఉంటాడు. పోలీసులు అతన్ని కూడా కాలు మీద షూట్ చేయడంతో తన ప్రేమించినటువంటి అమ్మాయికి ఇవ్వడం కోసం తీసుకొచ్చినటువంటి బొకే అక్కడ పడిపోతుంది. దాంతో తను వెంటనే ఆ బొకేని తీసుకుని అక్కడి నుంచి పారిపోతాడు. కానీ ఆ బొకేని తీసుకునే సమయంలో ఆ బొకేతో పాటు చార్లెస్ గన్ను కూడా తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటాడు. అలా జరిగిందంతా కూడా రాజేంద్రన్ సేతు దగ్గర ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ, ఆ విధంగా నన్ను పోలీసులు మావోయిస్ట్ గా అనుకుంటున్నారు. నేను మావోయిస్ట్ ని కాదు, ఒక ప్రొఫెసర్ ని. నాకు ఈ గాయం తగ్గగానే ఆటోమేటిక్ గా ఇక్కడి నుంచి వెళ్లిపోతాను అని సేతు దగ్గర చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత సేతు తను ఇప్పటి వరకు డిగ్రీని కంప్లీట్ చేయకుండా ఉండి ఉండడంతో మీనా ఒక ట్యూషన్ టీచర్ కావడంతో తన దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తూ, నేను నా డిగ్రీని కంప్లీట్ చేయాలి, నాకు సహాయం చేస్తావా అని అడుగుతాడు. విషయం తెలుసుకున్నటువంటి మీనా కూడా సేతుకు సహాయం చేయడం కోసం ఒప్పుకుంటుంది. ఖచ్చితంగా మరోపక్క సేతు అన్నయ్య మధు మాత్రం తన ఇంట్లో ఉన్నటువంటి రాజేంద్రన్ ని చూసి చనిపోయినటువంటి మారీస్ అనుకుని తనతో మాట్లాడుతూ ఉంటాడు. రాజేంద్రన్ కూడా మారీస్ లాగా ఆ మధుతో మాట్లాడుతూ ఉంటాడు. అదే సమయంలో టీవీ న్యూస్ లో మావోయిస్ట్ అయినటువంటి రాజేంద్రన్ గురించి చెప్తూ, తన గురించి ఆచూకీ తెలిసిన వాళ్ళు మాకు ఇన్ఫార్మ్ చేయండి అని చెప్తూ ఉంటారు. అది గమనించినటువంటి రాజేంద్రన్ ఈ న్యూస్ ని మధు చూడకుండా ఉండడం కోసం రకరకాల ప్రయత్నాలు చేసి ఆ న్యూస్ ని చూడనివ్వకుండా చేస్తాడు. ఆ తర్వాత రాజేంద్రన్ మరియు సేతు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో సేతు రాజేంద్రన్ ని చూసి, మా ఇంటి ఎదురుగా ఉన్నటువంటి టవర్ మీద ఉన్నటువంటి ముసలోడు ఎప్పుడూ కూడా గన్ను నాకు చూపించి బెదిరిస్తూ ఉంటాడు, ఎలాగైనా వాడి దగ్గర నుంచి జంతువుల్ని కాల్చేటటువంటి ఆ గన్నుని కొట్టేయాలి అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న రాజేంద్రన్ ఆ రోజు రాత్రి ఎవరికీ తెలియకుండా ఆ టవర్ మీద ఉన్నటువంటి ముసలివాడి దగ్గరికి వెళ్లి అతని గన్నుని అతనికి తెలియకుండానే కొట్టేసి తీసుకువచ్చి సేతుకు చూపిస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు సేతు డ్యూటీ చేయడం కోసం హాస్పిటల్ దగ్గరికి వెళ్ళగా అప్పుడే అక్కడికి ఒక ముసలి వ్యక్తి చనిపోయాడు అని చెప్పి ఆ ముసలి వ్యక్తి డెడ్ బాడీ అక్కడికి వస్తుంది. ట్విస్ట్ ఏమిటి అంటే ఆ చనిపోయిన ముసలి వ్యక్తి మరి ఎవరో కాదు, సేతు ఇంటికి ఆపోజిట్ లో ఉన్నటువంటి టవర్ మీద ఉంటాడు కదా, ఆ వ్యక్తి చనిపోయి ఉంటాడు. ఆ వ్యక్తి డెడ్ బాడీని చూసినటువంటి సేతు, అంటే నిన్న రాత్రి రాజేంద్రన్ సేతు దగ్గరికి వెళ్లి సేతును చంపేశాడేమో అని చాలా కంగారు పడుతూ వెంటనే అక్కడ ఉన్నటువంటి డాక్టర్ ని చూసి ఇతన్ని ఎవరైనా హత్య చేశారని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ డాక్టర్ సమాధానం చెప్తూ, ఇతన్ని ఎవరో కూడా హత్య చేయలేదు, అతనికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు అని చెప్పి ఆ డాక్టర్ చెప్తూ ఉంటాడు. అదే సమయంలో పోలీస్ ఆఫీసర్ చార్లెస్ అక్కడికి వచ్చి ఆ కేసు గురించి విచారిస్తూ, ఈ చనిపోయినటువంటి వ్యక్తి దగ్గర ఒక గన్ను ఉండాలి, ఆ గన్ను మిస్ అయింది కదా, ఆ గన్ను ఎక్కడ ఉందో కూడా ఎంక్వైరీ చెయ్యాలని అంటూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి సేతు మాత్రం ఆ వ్యక్తి గన్ను ఇప్పుడు నా ఇంట్లోనే ఉంది, అదేమైనా సమస్య అవుతుందేమో అని చాలా భయపడుతూ ఉంటాడు. అదే సమయంలో సేతు ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నాడో ఆ డాక్టర్ సేతుని చాలా వెటకారంగా మాట్లాడుతూ ఉండడంతో సేతు మాత్రం చాలా ఓపిక్ గా భరిస్తూ ఉంటాడు. ఆ తర్వాత సేతు ఇంటికి తిరిగి వెళ్ళగా సేతు అన్నయ్యనటువంటి మధు వెంటనే సేతును చూసి, నువ్వు మొన్న పెళ్లి చూపులకు వెళ్ళావు కదా, ఆ పెళ్లి చూపులు ఏమయ్యాయి, అమ్మాయికి నువ్వు నచ్చావా లేదా అని అడుగుతూ ఉంటాడు. దానికి రాజేంద్రన్ కూడా అవును కదా, నువ్వు పెళ్లి చూపులకి వెళ్ళావు కదా, ఏమైంది అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు సేతు వెంటనే వాళ్ళిద్దరిని చూసి, నేను ఆ అమ్మాయి దగ్గర మనసు విప్పి మాట్లాడలేకపోతున్నాను అంటూ తన బాధనంతా చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న రాజేంద్రన్ వెంటనే సేతుకి అమ్మాయిల దగ్గర ఏ విధంగా మాట్లాడాలి అవన్నీ కూడా ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తూ ఉంటాడు. అప్పటి నుంచి కూడా సేతు రాజేంద్రన్ మాటలు విని మీనా దగ్గరికి వెళ్లి చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటాడు. మీనా కూడా ఆ సేతు మాటలకి చాలా ఇంప్రెస్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత ఒక రోజు మీనా ఒక అతన్ని హాస్పిటల్ దగ్గరికి తీసుకుని రాగా ఆ హాస్పిటల్లో టైం అవ్వకముందే డాక్టర్ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ట్రీట్మెంట్ చేయకుండానే అక్కడి నుంచి వెళ్లిపోబోతూ ఉంటాడు. అది గమనించినటువంటి మీనా వెంటనే ఆ డాక్టర్ ని నిలదీస్తూ, ఇంకా టైం ఉంది, అప్పుడే ఇక్కడి నుంచి ఎలా వెళ్ళగలుగుతున్నావు అంటూ అరుస్తుంది. దాంతో ఆ డాక్టర్ కూడా అందరి ముందు ఏమీ చేయలేక సైలెంట్ గా లోపలికి వెళ్లి ట్రీట్మెంట్ చేసి ఆ తర్వాత అక్కడి నుంచి టైం అయిన తర్వాత వెళ్ళబోతూ ఉంటాడు. అప్పుడు మీనా మళ్ళీ ఆ డాక్టర్ ని చూసి, నువ్వు ఆఫీస్ అవసరాల కోసం ఇచ్చినటువంటి ఆ కార్ ని ఎందుకు నీ సొంత ప్రయోజనాల కోసం వాడుతున్నావు, ఆ కారులో నీ పర్సనల్ వస్తువులు ఎందుకు ఉన్నాయి అని అడుగుతుంది. అలా అందరి ముందు తన పరువు తీయడంతో ఆ డాక్టర్ చాలా కోపపడుతూ ఉంటాడు. అప్పుడే ఆ డాక్టర్ కి ఈ అమ్మాయి సేతు చేసుకోబోయే అమ్మాయి అని తెలుసుకుని వీటన్నిటికీ కారణం సేతు అని అప్పటి నుంచి కూడా సేతుని అందరి ముందు అవమానిస్తూ చాలా ఘోరంగా తిడుతూ ఉంటాడు. అయినప్పటికీ సేతు మాత్రం ఆ డాక్టర్ కి ఎదురు సమాధానం చెప్పకుండా సైలెంట్ గా తన పని తను చేసుకుంటూ ఉంటాడు. అయినప్పటికీ ఆ డాక్టర్ మాత్రం సేతుని చాలా తీవ్రంగా తిడుతూ ఉండడంతో భరించి ఒక్కసారిగా బరిస్ట్ అయ్యి వెంటనే ఆ డాక్టర్ మీద దాడి చేసి, మరోసారి నన్ను కామెంట్ చేసావంటే నిన్ను చంపేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. తర్వాత డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ మీద చేయి చేసుకున్నాడు అని అతని మీద కంప్లైంట్ ఇచ్చి అతన్ని సస్పెండ్ చేసి ఇంటికి పంపిస్తూ ఉంటారు. అయితే ఈ విషయం పోలీస్ ఆఫీసర్లు అయినటువంటి చార్లెస్ మరియు జాఫర్ కి తెలుస్తుంది. వాళ్ళు వెంటనే సేతు దగ్గరికి వెళ్లి, ఏమైంది, ఎందుకు నువ్వు అతన్ని కొట్టావు అని అడుగుతూ ఉంటారు. అప్పుడు సేతు సమాధానం చెప్తూ, అతను నన్ను చాలా రోజుల నుంచి చాలా
రకాలుగా హింసిస్తున్నాడు. అందుకే ఆ బాధను తట్టుకోలేక అతని మీద చేయి చేసుకోవాల్సి వచ్చింది అని అంటూ ఉంటాడు. అయితే ఆ మాటలు విన్నటువంటి చార్లెస్ మరియు జాఫర్ ఇద్దరు కూడా కొద్ది రోజుల నుంచి ఈ సేతులో ఏదో మార్పు వచ్చింది, అదేంటో తెలుసుకోవాలి అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత సేతు ఇంటికి వెళ్ళి హాస్పిటల్లో జరిగిందంతా కూడా తన అన్నయ్య అయినటువంటి మధు అలాగే అక్కడే ఉన్నటువంటి రాజేంద్రన్కి వివరించి చెప్పడంతో వాళ్ళు మాత్రం నువ్వు తప్పు చేయలేదు, ఆ డాక్టర్ని కొట్టి మంచిగా చేశావు అని తనని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సేతు వెంటనే మధుని మరియు రాజేంద్రన్ని చూసి నాకు రేపు ఎగ్జామ్ ఉంది, బాగా చదువుకోవాలి అని వెంటనే తన రూమ్ లోకి వెళ్లి బాగా చదువుకొని ఆ తర్వాత రోజు ఎగ్జామ్ రాయడం కోసం వెళ్ళిపోతాడు. సరిగ్గా సేతు ఇంట్లో లేని సమయంలో పోలీస్ ఆఫీసర్ చార్లెస్ ఆ ఇంట్లో చెక్ చేయడం కోసం ఆ ఇంటి దగ్గరికి రాగా ఇంటి బయట ఒక క్యాప్ కనిపిస్తుంది. ఆ క్యాప్ ను చూసినటువంటి చార్లెస్ ఇలాంటి క్యాప్ నే కదా నా గన్నును కొట్టేసి తీసుకు వెళ్లిపోయినటువంటి ఆ మావోయిస్ట్ లీడర్ అయినటువంటి రాజేంద్రన్ కూడా వేసుకుని ఆ రోజు ఉన్నాడు అని, అంటే ఆ క్యాప్ ఇక్కడ ఉంది అంటే ఖచ్చితంగా ఆ మావోయిస్ట్ హెడ్ అయినటువంటి వ్యక్తి ఈ ఇంట్లోనే ఉండి ఉంటాడు. సేతు ఆ విషయం నా దగ్గర చెప్పకుండా దాచిపెట్టాడు అని చాలా కోపంగా ఆ వ్యక్తిని వెతకడం కోసం ఇంటి లోపలికి వెళ్తాడు. అయితే తనను వెతకడం కోసం ఎవరో వస్తున్నారు అని ముందుగానే గ్రహించినటువంటి రాజేంద్రన్ ఆ ఇంటి లోపలికి వచ్చి ఒక రూమ్ లోకి వెళ్లి వెతుకుతూ ఉండగా ఆ రూమ్ లో నుంచి రాజేంద్రన్ చాలా తెలివిగా పక్క రూమ్ లోకి వెళ్లిపోతూ ఉంటాడు. పోలీసులు ఆ రూమ్ లో వెతకడానికి రాగా అక్కడి నుంచి కూడా రాజేంద్రన్ చాలా తెలివిగా పక్క రూమ్ లోకి వెళ్లిపోతూ పోలీసులకు కనిపించకుండా అక్కడ రాజేంద్రన్ దాగుడు మూతలు ఆడుతూ ఉంటాడు. ఇక్కడే స్టోరీలో ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేమిటి అంటే ఆ మావోయిస్టులు పట్టుకునే క్రమంలో చార్లెస్ వాళ్ళకి సహాయం చేస్తున్నారు అని, చాలా మంది అమాయకమైన ప్రజల్ని మావోయిస్టులు అని చెప్పి వాళ్ళని ఎన్కౌంటర్ చేసి చంపేసి ఉండి ఉంటాడు. ఇదంతా కూడా రాజేంద్రన్ చూసి ఉంటాడు. ఇప్పుడు ప్రెజెంట్ చార్లెస్ ఆ రాజేంద్రన్ని వెతకడానికి మరొక మెయిన్ కారణం ఈ చార్లెస్ అమాయకమైన ప్రజల్ని చంపుతున్నాడు అని పై అధికారులకి ఈ రాజేంద్రన్ స్టేట్మెంట్ ఇస్తే నా జాబ్ పోతుంది, నా జీవితమే నాశనం అయిపోతుంది, అది ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు అని రాజేంద్రన్ని వెతికి తనను చంపేయాలి అని కసితో రగిలిపోతూ ఉంటాడు. మరోపక్క ఎగ్జామ్ రాయడం కోసం సేతు అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాయబోతూ ఉండగా ఇంతలో అక్కడికి జాఫర్ వచ్చి మాట్లాడుతూ మీ అన్నయ్యకి సీరియస్ గా ఉంది, వెంటనే ఎగ్జామ్ రాసిరా, నేను బయట వెయిట్ చేస్తూ ఉంటానని చెప్పడంతో అన్నయ్యకి బాగలేదు అని తెలుసుకున్నటువంటి సేతు ఎగ్జామ్ ని కూడా సరిగ్గా రాయలేక వెంటనే బయటకు వచ్చేస్తాడు. ఆ వెంటనే చాలా వేగంగా ఇంటికి వెళ్లి చూడగా ఇంట్లో కేవలం తన అన్నయ్య మాత్రమే ఉంటాడు, అంటే రాజేంద్రన్ కనిపించడు. దాంతో వెంటనే మధు దగ్గరికి వెళ్లి మారీస్ లాగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు మధు ఒక్కసారిగా కోపంతో పైకి లేచి మారీస్ ఎప్పుడో చనిపోయాడు కదా, నా దగ్గర ఎందుకు ఆ చావుని దాచిపెట్టావు, నా దగ్గర ఎందుకు నువ్వు నటిస్తున్నావు అంటూ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. దానికి ఆ సేతు సమాధానం చెప్తూ లేదన్నయ్య, మారిస్ చనిపోయాడు అని చెప్తే నువ్వు ఇంకా మెంటల్ గా డిస్టర్బ్ అవుతావని ఆ విషయం నీ దగ్గర చెప్పలేదు అని అంటూ ఉంటాడు. అయితే మధు మాత్రం సేతును చూసి నువ్వు నా దగ్గర మాట్లాడొద్దు అంటూ చాలా బాధపడుతూ ఆ బాధలోనే చనిపోతాడు. దాంతో సేతు చాలా బాధపడుతూ ఉండగా ఇంతలో అక్కడికి మధు భార్య అయినటువంటి సరోజ కూడా వస్తుంది. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా మధుకి సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలను పూర్తి చేస్తూ ఉంటారు. ఆ తర్వాత జాఫర్ సేతు దగ్గరికి వచ్చి మాట్లాడుతూ మీ వదినికి ఎవరో బ్యాకప్ లేరు కదా, ఈ ఇల్లు మీ వదినికి ఇచ్చేయనంటూ ఉండడంతో ఆ మాటలు విన్నటువంటి సేతు నాకంటూ మిగిలింది అదొకటే కదా, అది కూడా తనకి ఇచ్చేస్తే ఎలా అంటూ ఉంటాడు. నిజానికి ఇదంతా కూడా జాఫర్ దగ్గర ఆ చార్లెస్సే మాట్లాడిస్తూ ఉంటాడు. ఈ విషయం అంతా కూడా సేతు గమనిస్తూ ఉంటాడు. జాఫర్ వెంటనే మళ్ళీ సేతును చూసి ప్రెజెంట్ నిన్ను సస్పెండ్ చేసి ఉండారు కదా, నేను ఆ డాక్టర్ తో మాట్లాడి సెటిల్మెంట్ చేస్తాను, ఈ రోజు ఆ డాక్టర్ ఇంట్లో పార్టీ జరుగుతుంది, నువ్వు కూడా ఖచ్చితంగా అక్కడికి రావాలి, నేను మీ ఇద్దరికి కూడా సెటిల్మెంట్ చేస్తాను అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి సేతు ఖచ్చితంగా నేను ఆ పార్టీకి వస్తాను అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత సేతు వెంటనే ఇంట్లో ఉన్నటువంటి రాజేంద్రన్ డ్రెస్ వేసుకుని నిజమైన గన్నును కూడా తీసుకుని ఆ పార్టీ దగ్గరికి వెళ్ళి ఆ పార్టీలో ఉన్నటువంటి జాఫర్కి గన్ను గురిపెట్టి నిజం చెప్పు, ఎందుకు ఈ విధంగా చేశావని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి జాఫర్ భయపడుతూ చార్లెస్ చెప్పిన విధంగానే నేను చేశాను, నాకేమీ సంబంధం లేదు అని అంటూ ఉంటాడు. ఇక్కడ ఒక విషయాన్ని రివీల్ చేస్తారు. నిజానికి సేతు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాడు కదా, ఆ సమయంలో జాఫర్ని చార్లెస్ పంపించి మధుకి చాలా సీరియస్గా ఉంది అని చెప్పి సేతుని ఇక్కడికి తీసుకురా అని చెప్పి పంపించి ఉంటాడు. అయితే నిజానికి చార్లెస్ మధు దగ్గరికి వెళ్లి మారిస్ చనిపోయాడు అని నిజమంతా కూడా తనకి చెప్పేసి వెళ్లిపోయి ఉంటాడు. అందుకే మధు అంత బాధపడుతూ మాట్లాడి మానసిక ఆవేదన చెంది చనిపోయి ఉంటాడు. ఇదంతా కూడా చార్లెస్ చేసి ఉంటాడు. ఆ తర్వాత సేతు వెంటనే గన్ను తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్కి గన్ను గురిపెట్టి నా గురించి మైక్లో నీట్గా చెప్పు అని చెప్పి గురిపెడుతూ ఉంటాడు. దాంతో ఆ డాక్టర్ వెంటనే అప్పటి వరకు ఆ సేతుని తిట్టేటటువంటి డాక్టర్ మైక్లో ఈ సేతు మంచివాడు అంటూ తనని పొగుడుతూ చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి సేతు చాలా ఆనందపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అలా సేతు తన ఇంటి దగ్గరికి వెళ్ళగా అప్పటికే అక్కడికి రాజేంద్రన్ వచ్చి వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు రాజేంద్రన్ సేతును చూసి ప్లీజ్ నన్ను రక్షించు, చార్లెస్ నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని, ఆ చార్లెస్ అమాయకమైన ప్రజల్ని చంపేస్తున్నాడు అని ఆ విషయం అంతా కూడా సేతుకు చెప్తాడు. అదేవిధంగా ఆ రాజేంద్రన్ సేతును చూసి నీకు మరొక విషయం కూడా చెప్పాలి,
నువ్వు ఇంట్లో లేని సమయంలో ఇంట్లో వెతకడం కోసం చార్లెస్ ఇక్కడికి వచ్చాడు. ఆ సమయంలో మీ అన్నయ్య వచ్చింది మారీస్ అనుకుని మారీస్ వచ్చావా అంటూ ఆ చార్లెస్తో మాట్లాడుతూ ఉండగా చార్లెస్ మాత్రం చాలా కోపంగా మీ అన్నయ్యని తిడుతూ, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, మా నాన్న మారీస్ ఎప్పుడో చనిపోయాడు, నువ్వెందుకు ఆ విషయాన్ని గుర్తుపట్టడం లేదు, ఎందుకు ఈ విధంగా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు, ఇలాంటి బ్రతకడం ఎందుకు, చనిపోవచ్చు కదా అని తిట్టి వెళ్ళిపోయాడు. అందుకే మీ అన్నయ్య చాలా బాధపడుతూ మారీస్ చనిపోయిన విషయం తన దగ్గర ఎందుకు చెప్పలేదు అని మనస్తాపానికి గురయ్యి నీ మీద బాధపడి ఆ తర్వాత మనస్తాపానికి గురై చనిపోయాడు అని చెప్తాడు. అలా సేతుకి తన అన్నయ్య అయినటువంటి మధు ఏ విధంగా చనిపోయాడు అన్న విషయం తెలుస్తుంది. ఆ వెంటనే సేతు రాజేంద్రన్ని చూసి నిన్ను ఖచ్చితంగా నేను కాపాడుతాను అని ఒక ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళుతూ ఉండగా ఇంతలో అక్కడికి అడ్డంగా చార్లెస్ వచ్చేస్తాడు. చార్లెస్ వెంటనే సేతు మరియు ఆ రాజేంద్రన్ మీద దాడి చేసి వాళ్ళిద్దరినీ కూడా కొడుతూ ఉంటాడు. ఆ దెబ్బలు భరించలేక రాజేంద్రన్ అక్కడికక్కడ చనిపోగా రాజేంద్ర చనిపోవడం చూసినటువంటి సేతుకి చాలా కోపం వచ్చి ఆ వెంటనే చార్లెస్ మీద దాడి చేస్తాడు. చార్లెస్ ని చాలా తీవ్రంగా కొడుతూ చార్లెస్ ని అక్కడికక్కడ చంపేస్తాడు. ఆ తర్వాత సేతు వెంటనే ఎలా ఇక్కడి నుంచి బయటపడాలి అని ఆలోచిస్తూ వెంటనే రేడియో FM ఛానల్కి ఫోన్ చేసి మీకు ఇంటర్వ్యూ ఇస్తాను అని చెప్పి ఒక ప్లేస్ దగ్గరికి రమ్మని చెప్తాడు. అంటే ఈ సేతు ఇప్పుడు మావోయిస్టులకి వెళ్ళబోతున్నాడు అన్నట్లుగా చూపించి అక్కడితో మూవీని ముగిస్తారు. ఆ సిటీలో అమ్మాయిల్ని మాత్రమే కిడ్నాప్ చేసి విచిత్రంగా చంపుతున్నటువంటి ఆ సైకో కిల్లర్ ఎవరు, ఎందుకు ఆ విధంగా అమ్మాయిల్ని మాత్రమే చంపుతున్నాడు, సెయింట్ యాంటోనీ ఆశ్రమంలో ఉన్న అమ్మాయిల్ని మాత్రమే టార్గెట్ చేసి ఆ సైకో కిల్లర్ ఎందుకు చంపుతున్నాడు, ఒక మనిషి లోపల 2 DNAలు ఉంటాయా, అది నిజంగా సాధ్యం అవుతుందా, చివరికి రివీల్ అయినటువంటి ఆ పెద్ద ట్విస్ట్ ఏమిటి, ఆఖరికి పోలీసులు ఆ సైకో కిల్లర్ని పట్టుకున్నారా లేదా అన్నదే 2022లో కన్నడ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ద్విపాత్ర మూవీ స్టోరీ. ఈ కన్నడ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.